ఈరోజు మనం బ్రాహ్మడు బ్రహ్మదేవుడు బెంగాల్ జానపద కథ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు బెంగాల్లోని సోనార్పరా అనే ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మడు నివసిస్తుండేవాడు. అతనికి ఒక విచిత్రమైన సమస్య ఎదురైంది. అతడు ఎప్పుడు ఎక్కడ ఏ విందుకు వెళ్ళినా కడుపు నిండా తినలేకపోయేవాడు. ఏదో ఒక ఆటంకం కలిగి భోజనాన్ని సగంలోనే వదిలిపెట్టవలసి వచ్చేది. అతను వేగంగా తిన్నా నిదానంగా తిన్నా తన విధి నుంచి తప్పించుకోలేకపోయేవాడు. బ్రహ్మదేవుడు తన నుదుటన రాసిన రాతగా దానిని భావించి అతడు తెగ బాధపడిపోయేవాడు. ఒకనాడు స్థానిక మహారాజా వారి భవనంలో జరిగే విందు భోజనానికి రమ్మని బ్రాహ్మడికి ఆహ్వానం వచ్చింది. అతడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఈసారి నేను తప్పక కడుపు నిండా విందు భోజనం చేయగలను. వాళ్ళు నన్ను గౌరవించేలా నా బట్టలను కాస్త శుభ్రంగా ఉతికిపెట్టు అని భార్యను పురమాయించాడు. మల్లెపూల ఉతికిన తెల్లటి ధోవతి కుర్తా ధరించి దర్జాగా బ్రాహ్మడు రాజభవనానికి బయలుదేరాడు. పచ్చటి వరిపైరు మధ్యగా గాలికి తల ఊపుతూ నిలబడ్డ పొడవాటి కాష్పూల చెట్ల అందాలను చూసి ఆనందిస్తూ నడవసాగాడు. రాజభవనం చేరగానే అతన్ని సేవకులు సాదరంగా ఆహ్వానించారు. విందు భోజనానికి కూర్చోబెట్టారు. పెద్ద వెండి పళ్ళాన్ని ముందుంచి సేవకులు ప్రేమతో వడ్డించారు. ఆ వంటలను చూడగానే బ్రాహ్మడి కళ్ళు రెండింతలయ్యాయి. మచర్ జోల్, ఆలు పోస్తా, బేగన్ భాజా, నెయ్యి అన్నం, జల్పాయ్ చట్నీ, తియ్యటి పెరుగు అంటూ 20 రకాల పిండి వంటలు ఇంకా మరికొన్ని పదార్థాలు అన్నీ సజావుగానే కొనసాగుతున్నాయి. బ్రాహ్మడు కాసేపు అయ్యాక తినడం ప్రారంభించాడు. పళ్ళెంలోని పదార్థాలలో 4వ వంతు తిన్నాడో లేదో ఉన్నట్టుండి దభీమన్న శబ్దం వినిపించింది. కంగారుతో తల పక్కకు తిప్పి చూశాడు బ్రాహ్మడు. కప్పుకు కట్టి వేలాడదీసిన పెద్ద ఉట్టి మీది పెరుగుకుండా ఉట్టి తాడు తెగటంతో నేలపై పడి చెల్లా చెదురైంది. వాటిలో 4-5 పెంకు ముక్కలు బ్రాహ్మడి పళ్ళెంలోకి వచ్చిపడ్డాయి. కడుపు నిండా తిండి తినకుండానే అతడు అక్కడి నుంచి లేవవలసి వచ్చింది. అతడు బయలుదేరుతుండగా మహారాజా వారు ఎదురుపడి, ఠాకూర్ మహాశయ, సేవకులు అన్నీ వడ్డించారు కదా, తృప్తిగా భోజనం చేశారు కదా అని అడిగాడు ఎంతో ఆప్యాయంగా. లేదు ప్రభు, తృప్తి లేదు. అయినా అందుకు ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. అంతా విధాత రాత అంటూ బ్రాహ్మడు జరిగినదంతా ఏకరువు పెట్టాడు. ఇది విన్న మహారాజా వారు కలవరపడ్డాడు. ఠాకూర్ మహాశయ, ఇప్పుడు విందు సమయం దాటిపోయింది. దయచేసి ఈ రాత్రికి ఇక్కడే బస చేయండి. రేపు నేనే తమరికి దగ్గర ఉండి స్వయంగా వడ్డిస్తాను. మీరు కడుపు నిండా విందు అరగించవచ్చు అన్నారు. బ్రాహ్మడు అందుకు అంగీకరించాడు. మరునాడు మళ్ళీ విందు ఏర్పాటైంది. మహారాజా వారు పాకశాస్త్ర ప్రవీణుడు కావడంతో ఆయనే స్వయంగా వంటలు తయారు చేశారు. అంతా సిద్ధమయ్యాక బ్రాహ్మడు భోజనానికి కూర్చున్నాడు. మహారాజా వారు దగ్గరే ఉండి బ్రాహ్మడి భోజనానికి ఏమాత్రం ఆటంకం రాకుండా సర్వజాగ్రత్తలు తీసుకున్నారు. పైనుంచి విరిగి పడడానికి కానీ పక్కల నుంచి ఎగబాకటానికి కానీ ఏదీ కనిపించకపోయేసరికి బ్రహ్మదేవుడు బ్రాహ్మడి విందుకు ఎలాంటి ఆటంకము కలిగించలేకపోయాడు. తీవ్రంగా ఆలోచించిన బ్రహ్మ చటుక్కున ఒక చిన్న బంగారు కప్పగా మారి బ్రాహ్మడు భోజనం చేస్తున్న అన్నం మీదకి దూకాడు. అయితే బ్రాహ్మడు విందు భుజించే ఉత్సాహంలో ఉన్నాడు గనక దానిని గమనించలేదు. బంగారు కప్పతో పాటు గుప్పెడు అన్నం తీసుకొని నోట్లో వేసుకొని అలాగే మింగేశాడు. అన్నంతో పాటు బంగారు కప్ప కూడా బ్రాహ్మడి కడుపులోకి చేరింది. బ్రాహ్మడు కడుపు నిండా తిని ఒకసారి తృప్తిగా త్రేంచి లేచి చేయి కడుక్కొని సుగంధభరితమైన మిస్టీ పాన్ వేసుకొని రాజభవనం వెలుపలికి వచ్చాడు. భుక్తాయాసం తీరాక మహారాజా వారిచ్చిన కానుకలతో స్వగ్రామానికి బయలుదేరాడు. అతడు పొలాల గుండా నడుస్తుండగా, బ్రాహ్మడా, నన్ను వదిలిపెట్టు, దయచేసి నన్ను బయటకు వదులు అన్న మాటలు వినిపించాయి. బ్రాహ్మడు ఉలిక్కిపడి చుట్టుపక్కల ఒకసారి కలియజూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. కొన్ని అడుగులు ముందుకు వేయగానే బ్రాహ్మడా, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు అనే మాటలు మళ్ళీ వినిపించాయి. నేను నిన్ను వదలటం ఏమిటి, అసలు నువ్వెవరు అని అడిగాడు బ్రాహ్మడు. నేనే విధాతను, బ్రహ్మదేవుణ్ణి అనే మాటలు వినిపించాయి. ఎక్కడున్నావు అని అడిగాడు బ్రాహ్మడు. నీ కడుపులో ఉన్నాను. చిన్న బంగారు కప్పగా మారి నువ్వు తింటున్న అన్నం మీదకి దూకాను. అయినా నువ్వు గమనించకుండా
చటుక్కున అన్నంతో పాటు అలాగే మింగేశావు. అలా నీ కడుపులోకి చేరాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఆహా, అదా సంగతి. ఆ ఆటంకం లేకుండా కడుపు నిండా ఎలా తినగలిగానా అన్న అనుమానం నా మనస్సును ఇంకా పీడిస్తూనే ఉన్నది. ఇప్పుడే తెలిసింది అసలు సంగతి. నీకు మంచి శాస్తి జరిగింది. ఇక నువ్వు నన్నేమీ చేయలేవు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడికే చేరావు. ఇక నిన్ను వదలను అంటూ గొంతును బిగువుగా మోసుకున్నాడు బ్రాహ్మడు. బ్రహ్మదేవుడు ఎంత చెప్పినా వదలకూడదన్న దృఢ నిశ్చయంతో బ్రాహ్మడు నోరు గట్టిగా మూసుకుని ముందుకు నడవసాగాడు. బ్రహ్మ సృష్టికి అంతరాయం కలగడంతో ముల్లోకాలలో అల్లకల్లోలం చెలరేగింది. బ్రహ్మ లేకుండా ఏది సవ్యంగా సాగదు కదా. ఏం చెయ్యాలో పాలుపోక దేవతలందరూ ఒకచోట సమావేశమై సమాలోచన జరిపారు. చాలాసేపు చర్చలు జరిగాక సంపదలకు అదృష్టానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని బ్రాహ్మడి దగ్గరికి పంపి బ్రహ్మను విడిపించాలని నిర్ణయించారు. లక్ష్మీదేవి దేవతల కోరికను కాదనలేక భూలోకానికి దిగి వచ్చింది. ఆమెను చూడగానే బ్రాహ్మడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత లేచి నిలబడి చేతులెత్తి నమస్కరించి ఆమెను కూర్చోమన్నాడు. తర్వాత మహాలక్ష్మీదేవి ఏం పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా అన్నాడు. విధాతను నీ కడుపులో చెరబట్టావు. ఆయన లేకుండా 3 లోకాలలో ఏ పని సక్రమంగా సాగడం లేదు. దయచేసి ఆయన్ని వదిలిపెట్టు అన్నది లక్ష్మి. ఆ మాటలు వినగానే బ్రాహ్మడు కోపంతో మండిపడ్డాడు. ఈ దేవతకు నేనెవరో తెలియజెబుతాను. ఇంతకాలం జీవితంలో ఏ క్షణాన గాని నన్ను కన్నెత్తి చూడని మహాతల్లి ఇప్పుడేదో కాలం కలిసి వస్తే మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చి దానిని కాస్త చెడగొట్టడానికి చూస్తుంది. దుష్టుడైన ఆ విధాతను వదిలిపెట్టమని పెద్ద సలహా ఇస్తుంది అని ఉగ్రంగా అన్నాడు. లక్ష్మీదేవి హడలిపోయింది. అంతకుముందెన్నడూ ఎవరూ ఆమెతో అంత పరుషంగా మాట్లాడలేదు. ఆమె ఆ క్షణమే వెనుదిరిగి దేవలోకానికి వెళ్ళి దేవతలకు జరిగింది చెప్పింది. ఆ తర్వాత దేవతలు చదువుల తల్లి సరస్వతిని బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మని విడిపించమని వేడుకున్నారు. సరస్వతిని చూడగానే బ్రాహ్మడు గౌరవంతో లేచి నిలబడి భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి నా వల్ల కాగల కార్యం ఏమిటి తల్లి అని అడిగాడు. సరస్వతి వచ్చిన పని చెప్పగానే బ్రాహ్మడు మళ్ళీ ఆగ్రహోదగ్రుడయ్యాడు. భార్యను కేక వేసి బాల్యంలో ఏదో 4 అక్షరం ముక్కలు నేర్చుకున్నానే తప్ప ఆ తర్వాత ఈ చదువుల తల్లి కరుణ నా దరిదాపులకు రాలేదు. ఇన్నాళ్ళు నా కడుపు కొడుతూ వచ్చిన బ్రహ్మదేవుడు ఇప్పుడేమో తనకు హాని చేయలేని చోటుకు చేరాడు. నేను ఆయన్ను విడుదల చేయాలంట. బాగుంది వరస. ఈమెకు నేను సరైన పాఠం నేర్పుతాను అన్నాడు. సరస్వతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆఖరుకు పరమశివుడే బ్రాహ్మడి దగ్గరికి వచ్చాడు. బ్రాహ్మడు శివభక్తుడు కనుక ఆయన్ను గౌరవంతో ఆహ్వానించి ఆసనంలో కూర్చోబెట్టి సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజించాడు. అంతా అయ్యాక ఏమిటి ఆజ్ఞ అన్నట్లు చేతులు జోడించుకొని వినయంగా నిలబడ్డాడు. విధాతను వదిలిపెట్టమని శివుడు ఆదేశించాడు. ప్రభు, నేను మీ ఆనతిని శిరసావహిస్తాను. అయితే నా సమస్యకు పరిష్కారం ఏమిటో తమరే సెలవివ్వాలి. నేను దుర్భరమైన జీవితం గడిపాను. దీనికంతటికీ మూల కారణం ఈ విధాతే అన్నాడు దీనంగా. ఇక నీకు ఆ భయం వద్దు. నా భక్తుడివైన నిన్ను నాతో పాటు దేవలోకానికి తీసుకువెళతాను. అక్కడ విధాత తంత్రాలేవి నీ మీద పనిచేయవు అన్నాడు శివుడు. ఆ తర్వాత బ్రాహ్మడు నోరు పెద్దగా తెరిచి కప్పరూపంలో ఉన్న బ్రాహ్మణుణ్ణి వెలుపలికి వదిలిపెట్టాడు. ఆ పిమ్మట శివుడు ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణ్ణి అతని భార్యను తనతో పాటు దేవలోకానికి వెంటబెట్టుకొని వెళ్ళాడు. కథ సమాప్తం. ఈ హాస్యకథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయులతో పంచుకోగలరు. ధన్యవాదాలు.